ఎన్నికలకి 2029 నాటికి ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎగిరిపోతారు? అది నా స్థాయిలో చెప్పేటువంటి అంశం కాదు. అది చంద్రబాబు గారి నిర్ణయం. నేను ఎమ్మెల్యేల గురించి చెప్పే అంత స్థాయి నాది కాదు. నాది చాలా తక్కువ స్థాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. నా పార్టీ చేసినటువంటి అంశాలపై చెప్పడమే తప్ప ఎవరు ఎమ్మెల్యే అవుతారు అవరు లేదు ఎవరికి కెపాసిటీ అని చెప్పేటువంటి స్థాయి నాది కాదు. సో మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాది 4 వార్డులు ఉన్నాయి. ఆ 4 వార్డులు వరుసగా ఎస్సీ ఉన్నాయి. ఆ 4 వార్డులో సహజంగా అయితే ఒక 5 నుంచి 7,000 వైసీపీ మెజారిటీ వచ్చేటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. కానీ ఆ 4 వార్డులు కలిపి 2,000 కూడా మెజారిటీ రాల వైసీపీకి. 4 వార్డులు కలిపి కూడా 2,000 మెజారిటీ రాల వైసీపీకి. అంటే అక్కడ మేము పోటీ చేసిన వాళ్ళం ఏ విధంగా వర్క్ చేసి ఉంటాం, ఏ విధంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఉంటాం, అవన్నీ కూడా పార్టీ చూస్తుంది. నాకైతే యాజ్ ఆఫ్ నో కార్పొరేటర్గా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనే లేదు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పార్టీ నిర్ణయించి మీరు పోటీ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాం. అంటే కార్పొరేటర్ కండిషన్ ఆలోచన లేదంటే నెక్స్ట్ ఏమన్నా టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేయాలని ఆలోచన ఉందా సార్? ఇప్పుడు ఏ సామాన్యుడికైనా తెలుగుదేశం పార్టీలో ఏదైనా అయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఏ నిర్ణయం ఇస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా. ఈ మధ్యకాలం తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు దూకుడు పెంచుతూ ఉన్నారు. అంటే చేతివాటం ఎక్కువ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇష్టానుసారంగా ప్రవర్తన సో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే అందరు పర్ఫెక్ట్గా ఉన్నారంటారా మీ పార్టీలో ఎమ్మెల్యే? అంటే ఇష్టానుసారంగా ఉన్నారనేటువంటిది అయితే నాకైతే సమాచారం లేదండి. ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తున్నారని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం పార్టీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ లైన్ కాదని ప్రజలకి కంటకంగా ఉండే ఏ నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీ ఎంటర్టైన్ చేయదు. రెండోది, కార్యకర్తని మర్చిపోయినా లేదు తెలియకో ఫస్ట్ టైం ఇప్పుడు అసలు పాలిటిక్స్తో సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చి పోటీ చేస్తారండి. ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరినీ కూడా పక్కన పెట్టి ఎవరెవరికో అవకాశాలు ఇచ్చి వీళ్ళందరూ మాకు పనికిరారు, నాకు ఎమ్మెల్యే గురి ఉంది కాబట్టి నేను ఏది చేసినా చెల్లిద్ది అనేటువంటి ఆలోచన ఉందనుకోండి, పార్టీ కరెక్ట్ చేస్తుంది. మీరు కొత్తగా వచ్చారు, ఇది కాదు సిస్టమ్, ఈ సిస్టంలో వెళ్ళండి అని చెప్పి వినలేదనుకోండి, వాళ్ళే దాని పర్యవసానం అనుభవిస్తారు.